ఏప్రిల్ 17, 18, 19వ తేదీల్లో కుంభరాశి వారి యొక్క దిన ఫలితాల ప్రకారం జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, అలాగే ఏ దేవతారాధన చేయడం వల్ల కుంభరాశి వారికి రేపటి రోజున అనుకూలంగా మారబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కుంభరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరూ ఓం నమః శివాయ అని కామెంట్ కూడా రాయండి. ఇక కుంభరాశి వారి వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే కుంభరాశి వారు చాలా అంటే చాలా మంచివారని చెప్పుకోవచ్చు. మంచివారు వీళ్ళు అదృష్టవంతులు అని ఎందుకు చెప్తున్నానో మీకు తప్పకుండా అర్థమవుతుంది. ఎందుకంటే వీరు ఏది పట్టినా అంటే పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పుకోవచ్చు అన్నమాట. తప్పకుండా మీరు శుభవార్తలను కూడా అందుకోబోతున్నారు. ఆ హ్యాపీ న్యూస్ అనేది తప్పకుండా మీ చెవిన పడిన తర్వాత మీరు చాలా అంటే చాలా ఆనందంగా రేపటి రోజున మీరు గడుపుతారనమాట. ఎప్పుడైనా సరే అంటే ఈ కుంభరాశి వారు ఎదుటి వారిని ఎవరైనా నమ్మారనుకో ఇంకా వారికి రాబోతున్నటువంటి కష్టాల గురించి కూడా పూర్తిగా మర్చిపోతారనమాట. ఇంకా వారు ఉన్నారులే, అంతా చూసుకుంటారులే అని వారు ముందుగానే డిసైడ్ అయిపోతారు. కానీ వీరికి వచ్చిన చిక్కే ఇదనమాట. అంటే ఎవరైనా కానీ వీరు మనస్ఫూర్తిగా వారిని నమ్మారనుకో వారు ఖచ్చితంగా మోసం చేసి తీరుతారు. అది ఎంత దెబ్బ అంటే ఎదుటివారు ఇంకా కోలుకోలేకపోయినటువంటి దెబ్బను ఎదుటివారు వీరికి తప్పకుండా అనుభూతి చెందేలాగా చేస్తారనమాట. కాబట్టి మీరు ఇతరులను నమ్మేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అందరూ మంచి వాళ్ళే కదా అని మాత్రం మోసపోవద్దండి. ఇంకా కుంభరాశి వారు ఎవరైనా సరే కష్టజీవులని చెప్పుకోవచ్చు. వీరికి ఏ పని అప్పజెప్పినా కూడా దాని శ్రద్ధతోటి ఏకాగ్రతతోటి కష్టపడి పూర్తిగా చేస్తారనమాట. ఒక్కసారి వారికి ఆ పని అప్పచెప్తే ఇంకా ఆ పని అవ్వదు అనే మాటే ఉండదు. ఆ పనిని ఇంకా ఏదో వంక పెట్టి కూడా వంక ఉండదన్నమాట. ఎంత చెప్తే అంత సీరియస్గా ఆ పనిని చేస్తారని చెప్పవచ్చండి. వీరు ఎంత కష్టపడినప్పటికీ ఎన్ని పనులు చేస్తూ ఉన్నా ఎన్నిసార్లు అంత కష్టం వచ్చినా సరే తట్టుకునేంత శక్తి తప్పకుండా వీరికి ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే వీరి నుంచి ఊహ తెలిసిన దగ్గర నుంచి వీరికి అన్ని కష్టాలే కూడా ఎదురవుతూ చాలా బాగా బాధతో పెరిగారని చెప్పుకోవచ్చండి. ఇంకా ఎవరైనా సరే ఎంతో అమాయకత్వంగా ఉంటారు ఈ కుంభరాశి వారు. చిన్నప్పటి నుంచి ఊహ తెలిసినప్పటి దగ్గర నుంచి వీరు ఎంతగానో కష్టపడ్డారు, ఎంతగానో చాకిరీ చేసి పెరిగారని చెప్పుకోవచ్చు. కుటుంబ బాధ్యతలు వీరి యొక్క తల మీద పడడం వల్ల చిన్న వయసు నుంచి ఎంతగానో భారాన్ని మోస్తూ ఎంతో కష్టాలను ఎన్నో బాధలను అయితే అనుభవించారని చెప్పుకోవచ్చండి. అసలు జీవితం ఏంటో పూర్తి అవగాహన కూడా వీరికి తెలియకుండానే చిన్న వయసులోనే వచ్చేసిందని బాధలన్నీ చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా కుంభరాశి వారిని చేసుకున్న వారు కూడా చాలా అంటే చాలా అదృష్టవంతులండి. ఎందుకంటే వీరి యొక్క తల్లిదండ్రులు ఎంత విలువ ఇస్తారో భార్యాబిడ్డలకు అంతే విలువను అంతకన్నా ఎక్కువ రెట్టింపు విలువనైతే ఇస్తారనమాట. ఆడవారైతే భర్త బిడ్డలకు మర్యాద ఇస్తారు. కుటుంబ సభ్యులైతే అందరనమాట. ఇంకా భార్యలు కానీ ఇంకా భర్తలకు విలువ ఇవ్వడం, కుటుంబాన్ని మంచిగా చూసుకోవడం, ఇంకా భర్తలు భార్యలను మంచిగా చూసుకోవడం, పిల్లల్ని బాగా చూసుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట. ఎంత కష్టమైనా సరే అర్థం చేసుకోవడంలో ఎప్పుడూ ముందుంటారని చెప్పుకోవచ్చు. ఇంకా భార్య భర్తను అర్థం చేసుకోవడంలో, భర్తను భార్య అర్థం చేసుకోవడంలో అసలు గొడవలు రావా అంటే కనుక ఖచ్చితంగా ప్రతి భార్య భర్తలు అయితే గొడవలు ఉంటాయండి. వీరికి వచ్చిన గొడవలు అనేవి ఉదయం గొడవలు అయితే సాయంత్రం కల్లా మాట్లాడుకుంటారనమాట. అంతా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు. కానీ చాలా మంచి మనస్తత్వాన్ని అయితే కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఇంకా కుంభరాశి వారికి ఏదైనా కానీ అంటే ఇప్పుడు ఏదైనా భయం వేస్తుందనుకో వెంటనే ఎదుటివారికి షేర్ చేసుకుంటూ ఉంటారు. భయాందోళనకు గురైతే వెంటనే ఎదుటివారిని షేర్ చేసుకుంటూ ఉంటారు. వీరు చేస్తున్న వృత్తి వ్యాపారాలలో ఏదైనా కానీ అది చిన్నదా పెద్దదా అనే విషయాన్ని పక్కన పెడితే తర్వాత వీరికి అంటే ఈ ఏప్రిల్ నెలలో రేపటి రోజున వీరికి అంతా కూడా మంచి అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చండి. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది మీరు తప్పకుండా చూస్తారని చెప్పుకోవచ్చు. ఇక ఏదైనా కష్టపడతారా ఖచ్చితంగా ఎక్కువ ఫలితాన్ని చూస్తారు అని మనం అనుకుంటూ ఉంటాం కదా. అప్పుడు వీరికి కొంచెం అపనమ్మకమైన దారిలో వీరు అడుగేస్తుంటారనమాట. ఎంతో శ్రద్ధ పెట్టి ఎంతో కష్టపడి వీరి యొక్క పనిని వీరు చేసుకుంటూ ఉద్యోగం సీరియస్గా చేస్తారో 100కు 100% కూడా మీకు రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. ఆర్థికంగా చాలా బాగుంటుందండి. ఆర్థికంగా చాలా బాధలు కూడా పోతాయన్నమాట. ఇంకా మీకు ఒక మాట చెప్పుకోవచ్చు. ఇక వీరికి సమాజంలో ఒక మర్యాద, ఒక గుర్తింపు, గౌరవం అనేది కూడా సంఘంలో వీరికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది కూడా వచ్చి తీరుతుందండి కొత్త సంవత్సరంలో. ఇక అంతేకాకుండా వీరు వినబోతున్న శుభవార్త ఏంటంటే కనుక
ఆర్థికంగా వీరికి కలిసి రాబోతున్నటువంటి రూపాయలు 100 అంటే ఇప్పుడు వచ్చే ఒక దగ్గర 10 రూపాయలు అయితే అని చెప్పుకోవచ్చు. మరి చేస్తున్న బిజినెస్ ఏవైతే ఉన్నాయో, ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వారికి చేసే దాంట్లోనే ప్యాకేజ్ అనేది పెరగబోతుంది. ఇక అంతేకాకుండా వ్యాపారాలు చేసే వారికైతే వ్యాపారం కూడా కొంచెం అభివృద్ధి అనేది జరగబోతుంది. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి కొత్త ఉద్యోగాలు అయితే లభిస్తున్నాయండి. అలాగే ఇంకా ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకైతే ఖచ్చితంగా ఇంకా డెఫినెట్గా మీరు మంచిగా బాగా చదువుకొని ప్రయత్నించండి. డెఫినెట్గా మీకు ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. ఇంకా మీరు మనుషులకైతే దూరంగా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే మీరు మాట్లాడేది కరెక్ట్ అయినా కానీ ఎదుటివారు అర్థం చేసుకోరు. అలా తప్పు వెతుకుతారనమాట ప్రతి మాటలోనూ. కొంచెం పొగరని మీరు చేంజ్ చెప్పినా కూడా అర్థం చేసుకోలేరని మిమ్మల్ని ఎప్పుడు కూడా నిందలు వేస్తూ ఉంటారు. కాబట్టి జనాలకి దూరంగా ఉండి సమాజంలో కుళ్ళు, కుట్ర, ఈర్ష్య, స్వార్థం, అసూయ అనేవి ఎక్కువగా పెరిగిపోయాయి అన్నమాట. కాబట్టి ఒకరు బాగుపడుతుంటే మరొకరు చూడలేని పరిస్థితిలో ఇప్పుడు చాలా వరకు ఉన్నారు కదండి. అందుకే చెప్తున్నాను, మీ ఎదుగుదలను చూసి కష్టపడుతుంటే వారు ఏది కూడా చేసేది ఏమీ లేక, మిమ్మల్ని చూడలేక, ఓర్వలేక నరదృష్టికి మీరు లోనవుతున్నారని చెప్పుకోవచ్చు. నరుల దృష్టి అనేది మీ మీద చాలా ఎక్కువగా ఉంటుంది కుంభరాశి వారికి. అంటే ఏం కష్టపడుతున్నారో, ఏం తింటున్నారో, ఏం కట్టుకుంటున్నారో, ఎన్ని అవమానాలు పడుతున్నారో, ఎంత మర్యాదను అందిపుచ్చుకుంటున్నారో, ఎంత కష్టమైన నష్టమైన వీరు ఏదైనా కానీ మీకు మీరే పడుతున్నారు. కానీ అవతల వారి దృష్టిలో ఎవరైతే అంటే కుటుంబం పట్ల చూసి ఇచ్చేవాళ్ళు ఎవరు కూడా మీకు బాగా తెలుసు. ఆ చూసి ఏడ్చే వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో వారి ఏడుపులు అయితే ఖచ్చితంగా మీకు తగులుతున్నాయి అని 100% అయితే చెప్పగలను. ఎందుకంటే వారి వల్లే మీకు చిన్న చిన్న గొడవలు, ఇబ్బందులు మీకు ఎప్పుడు కూడా తగులుతున్నాయి. కొంచెం మానసిక అశాంతి ఎప్పుడు కూడా మీకు మనసంతా చిరాగ్గా ఉండడం, గందరగోళ స్థితిలో మైండ్ అనేది ఉండడం అన్నమాట. అంటే పని మీద శ్రద్ధ లేకపోవడం, ఇంకా ఏకాగ్రత లేకపోవడం, ఏ పని చేయాలి అనిపించకపోవడం, పదే పదే కొంచెం బద్ధకంగా అలా ఉంటుందన్నమాట నరదిష్టి తగలడం వలన. ఈ నరదిష్టి అనేది చాలా అంటే చాలా అనారోగ్య సమస్యలకు కూడా, తలనొప్పి కూడా, కొంచెం నీరసంగా అంటే గుండె దడగా అనిపించడం, ఇవన్నీ కూడా ఈ యొక్క నరదిష్టి మీ మీద ఉండడం వలన అని చెప్పుకోవచ్చండి. కాబట్టి నరదిష్టి తొలగిపోవడం కోసం వారానికి ఒకసారి మీరు కనీసం ఎర్ర నీళ్ళు అనేది తీసుకునే ప్రయత్నం చేయండి. అంటే నీళ్ళని పసుపు కలిపి నీళ్ళలో కొంచెం కుంకుమ వేసి ఎర్ర నీళ్ళు తిప్పుకుంటూ ఉంటారు కదా దిష్టి పోవడానికి. అలా ఆదివారం పడుకునే ముందు ఇంకా ఉప్పు కానీ రాళ్ళ ఉప్పు తీసుకొని ఎప్పటికప్పుడు దిష్టి తీసేసుకుంటూ ఉండండి మీరు పడుకునే ముందు. ఇంకా అలాంటి వారికి కూడా కొంచెం దూరంగా ఉండాలని చెప్పుకోవచ్చండి. ఇంకా మీరు ఏదైనా మాట్లాడారు, అబ్బో వీరి దగ్గర ఇది ఉంది అది ఉంది, మాట్లాడకపోతే మాత్రం వీరికి బాగా ఎక్కువైపోయింది డబ్బు వచ్చిన తర్వాత అని ఎట్లాగైనా మిమ్మల్ని తప్పనేది వెతుకుతారనమాట. అటు మంచి అయినా చెడ్డైనా ఏదైనా కానీ తప్పు అనేది ఖచ్చితంగా వెతుకుతారు. కాబట్టి కుంభరాశి వారు చాలా తెలివైన వారు. ఎవరి దగ్గర ఎలా ఉండాలి, తెలివిగా ఎలా ప్రవర్తించాలి, వీరి డబ్బు సొమ్ము ఏది కూడా పోకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే అవతల వారి మాటలు ఏ విధంగా పడిపోకూడదు, ఎవరి దగ్గర ఎంతవరకు ఉండాలా, ఇవన్నీ కూడా మీకు బాగా తెలుసు. వాటిని ఫాలో అవ్వండి, అవి మీకు బాగా కలిసి వస్తాయి. ఎందుకంటే నిండా మిమ్మల్ని ముంచేయాలని చెప్పి చూస్తున్నారు. అటువంటి వారితో జాగ్రత్తగా ఉండండి. మీ బలం ఏంటో, మీ బలహీనత ఏంటో అవతల వారికి తెలియపరచకుండా ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఇక కుంభరాశి వారి సంతానం పట్ల రెండో శుభవార్త ఇది. మొదటిది మీకు ఆర్థికంగా బాగా అభివృద్ధి జరగబోతుందని చెప్పాను కదా. ఇంకా రెండో శుభవార్త ఏంటంటే బిడ్డల పరంగా మంచి శుభవార్త అయితే వింటారండి. ఇదేనండి రెండో శుభవార్త. ఇప్పుడు మీకు మీ పిల్లలు చదువుకునే పిల్లలు అనుకోండి, వాళ్ళకి మంచి మార్కులు అయితే రాబోతున్నాయన్నమాట. ఇంకా వారికి కుంభరాశి వారికి పిల్లలంటే అంటే కుంభరాశి వారి పిల్లలకి సంబంధించిన వారు ఏం జరిగినా కూడా వారికి గుడ్ న్యూస్లు అయితే ఎందులో అయితే జరగబోతుంటే నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. మంచి మార్కులు వచ్చి మంచి ర్యాంకులు తెస్తారనమాట. క్లాస్ ఫస్ట్ వచ్చేలాగా మీ పిల్లల భవిష్యత్తు కూడా చాలా చక్కగా ఉంటుంది. ఇంకా రేపటి రోజున మీకు అంతా కూడా అనుకూలంగా సాగిపోతుందండి. చాలా స్మూత్గా సాగిపోతుందని చెప్పుకోవచ్చు. ఇంకా మీ భార్యాభర్తల మధ్య కొన్ని చిన్న చిన్న గొడవలు అయితే వస్తాయి 3 రోజుల్లో. కానీ నేను ఇందాక చెప్పినట్లుగా ఉదయం గొడవ పడిన వెంటనే సాయంత్రం కల్లా మీరు సర్దుమణుగుకుంటారనమాట. ఇంకా గొడవలు పెద్దవి పట్టించుకునేంత సీరియస్ అయితే మాత్రం కాదనమాట. ఇక వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పట్ల కూడా మీకు రేపటి రోజున అంతా కూడా అనుకూలంగా ఉందండి. శివనామస్మరణ చేసుకోండి, దత్తాత్రేయ స్తోత్రం చదవండి, దత్తాత్రేయ ఆలయానికి వెళ్ళి మీరు ఆ దత్తాత్రేయుని ఆశీర్వాదం తీసుకున్నట్లయితే మీకు రేపు 3 రోజుల్లో అంతా కూడా మంచి జరుగుతుందండి.
ఇంకా సూర్య నమస్కారాలు చేస్తూ ఉండండి. సూర్యునికి ఆర్జ్యం అనేది ఇస్తూ ఉండండి. తప్పకుండా మీకు రేపటి రోజున మంచి జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.